డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో భేటీ కానున్నారు. ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫామ్లు కూడా అందించనున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం కూడా 95 లక్షల రూపాయల చెక్కులను కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఎంపీ అభ్యర్థులకు కూడా ఈరోజు కేసీఆర్ బీఫామ్లు కూడా అందజేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, మార్కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఈరోజు పార్టీ ఎంపీ అభ్యర్థులను, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మిగతా కార్పొరేషన్ గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి నేతలందరినీ కూడా ఈ యొక్క సమీక్షా సమావేశానికి కూడా ఆహ్వానించారు. 12 గంటలకు 1 గంటల ప్రాంతంలో కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత సమావేశం స్టార్ట్ అవుతుంది. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫాములు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎన్నికల నిబంధనల ప్రకారం 95 లక్షల రూపాయలు అభ్యర్థి ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ పరంగా 95 లక్షల రూపాయల చెక్కును ఒక్కొక్క అభ్యర్థికి కేసీఆర్ అందించబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలోనే పార్లమెంటు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం కూడా నేతలకు చేయబోతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం, అదేవిధంగా బస్సు యాత్ర కూడా చేయబోతున్న నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా ఈ యొక్క సమావేశంలోనే ఖరారు చేయబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అందుకే పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించారు. ముఖ్యంగా రాబోయేటువంటి ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఈరోజే నామినేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్ల కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు ఎలా ప్రచారంలో ముందుకెళ్ళాలి, ముఖ్యంగా నామినేషన్ పత్రాలు సరిగా ఎలా ఉండాలనే దానిపై కూడా అవగాహన కల్పించబోతున్నారు. ఎందుకంటే నామినేషన్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిపైన ముఖ్యంగా అభ్యర్థులకు చెప్పబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కరీంనగర్లో బహిరంగ సభను నిర్వహించారు. అదే చేవెళ్లలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అక్కడ కూడా బహిరంగ సభ నిర్వహించారు. మరోవైపు మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకటరామరెడ్డి కోసం ఇప్పటికే జోగిపేటలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. ఇప్పటికే 3 బహిరంగ సభలు అయితే పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి బహిరంగ సభలు నిర్వహించాలా, లేకపోతే కార్నర్ మీటింగ్స్, అదేవిధంగా రోడ్ షోలు నిర్వహించాలనే దానిపైన మాత్రం ఈరోజు కేసీఆర్ క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే బహిరంగ సభలు ఒకవైపు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బహిరంగ సభలకు ప్రజలకు రావాలంటే పెద్ద సంఖ్యలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందని కూడా గులాబీ పార్టీ భావిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వెళ్లాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే పొలాలు ఎండిపోయాయి. ముఖ్యంగా వరి పంట చాలా నష్టం చేకూర్చింది. పంటలకు ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదంటూ కూడా ఇప్పటికే గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆందోళనలు చేస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ కూడా ఇప్పటికే పంటల వద్దకు వెళ్ళి కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి రైతులకు వద్దకు వెళ్లాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇది సరైన సమయంగా కూడా ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు రైతులను పరామర్శించి రైతుల వద్దకు వెళ్లాలని కూడా కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఈ రూట్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లే విధంగా రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమై ఇప్పటికే ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషిస్తున్న నేపథ్యంలో అయితే ఈ 4 నెలల కాంగ్రెస్ పాలనలో మొత్తం రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా ఈ రైతులను మొత్తం ఈ ప్రభుత్వం ముంచేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటికే మండిపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతు ఎజెండాతోనే పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్లాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. రైతు ఎజెండాతో వెళ్తేనే ఖచ్చితంగా తమకు ఓట్లు పడతాయి, మళ్ళీ ఆ పార్టీకి పునర్వైభవం తీసుకురావచ్చినటువంటి అభిప్రాయంలో
ప్రచారంలో కేసీఆర్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రైతు ఎజెండా పట్టుకునే ఇప్పటికే ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఇదే అంశంతో ప్రజల్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా 7 నుంచి 8 స్థానాలు ఈసారి ఎన్నికల్లో కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికే పలు పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా మెదకు, మల్కాజిగిరి, సికింద్రాబాదు, చేవెళ్ల, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ ఈ స్థానాలపైనే ఫోకస్ పెట్టారు. ఈ స్థానాల్లో ఖచ్చితంగా గెలవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ రైతు అజెండాతో ముందుకు వెళ్తేనే తమకు సరే ఎన్నికల్లో ఓట్లు పడతాయనేటువంటి భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు ఈ సమావేశంలో ఇదే అంశాన్ని కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.